అవును. అది సద్వినియోగం చేసుకున్నారు. చాలా ప్రాంతాలు నాకు బాగా గుర్తు. నాకు చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో ఏది 3, 4 తరగతి చదువుతున్న రోజుల్లో అయ్యంకని మనకు దీని దగ్గర ఉంటదనమాట. కూచిపూడి వెళ్ళే దగ్గరలో ఉంటది. మా మేనత్తోళ్ళ ఇల్లుంది. అట్లాగే కొల్లిపర కావచ్చు, ఇట్లా చాలా ఊళ్ళు మన అంటే అవును. బంధువులకు కొల్లిపర. సంబంధించినటువంటి అవును. ఊళ్ళు. అమరావతి, ఇప్పుడు ఈ అమరావతి కాదు, ఒరిజినల్ అమరావతి. ఇవన్నీ అవును. మన అవును. బంధువుల ఊళ్ళేనమాట. రేపల్లె, నూతొక్కి, రేపల్లె కాదు, నూతక్కి. నూతక్కి అనేది పక్కా ఓకే. పల్లెటూరు కదా. ఇవన్నీ నేను అవునవును. బంధువులకి వెళ్ళేవాడిని. అక్కడ కనిపించేటటువంటిది రోడ్లు అసలు ఉండేవి కాదు నా చిన్నప్పుడు. నా 10th క్లాస్ దాకా కూడా రోడ్లు ఉండేవి కాదు. అదంతా మట్టి రోడ్లు అంతే. ఊరు మొత్తం మీద ఎక్కడో ఒక్క చోట కొంత సిమెంట్ రోడ్డు ఉంటుంది. తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు ఊరు మొత్తం మీద. మెయిన్ R&B రోడ్డు మాత్రమే తారు రోడ్డు, మిగతా అదంతా మెట్రో రోడ్లే ఉండేవి అప్పట్లో. అలాంటిది ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి? సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం వేస్తున్నారు. ఎందుకని? ఆ గ్రామీణ సడక్ యోజన కింద అలాగా వీళ్ళు సెట్ అయ్యారు. తర్వాత వాస్తవంగా ఈ నరేగా స్కీమ్ తెచ్చింది ఎందుకని? పని లేని వాళ్ళకి పని ఇవ్వడం. మొదట ఇది సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఈ పథకం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఈ ధాన్యం సేకరిస్తారు కదా రైతుల దగ్గర నుంచి. ఈ సేకరించిన ధాన్యం సముద్రంలో పారపోసారంటూ ఏదో ఇంగ్లీష్ పత్రికలో కథనాలు వచ్చింది. సముద్రంలో పారబోసేశారని చెప్పేసి. అవునా కాదా అన్న